హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేయగానే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ యొక్క వీడియోలో నేను మన పేపాల్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో ఏమేమి పనులు చేస్తే మన యొక్క పేపాల్ అకౌంట్ పూర్తిగా యాక్టివేట్ అవుతుంది, సో పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోకముందు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, సో అనే విషయం గురించి నేను డీటెయిల్గా ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోతున్నాను. అసలు పేపాల్ అకౌంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్లైన్లో ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాం, లేకపోతే ఏమన్నా డేటా ఎంట్రీ జాబ్స్, లేకపోతే ఏమన్నా క్యాప్చర్ జాబ్స్, సంథింగ్ ఆన్లైన్లో మీరు ఏ వర్క్ అయితే చేస్తున్నారో వాటికి పేపాల్ అకౌంట్ అనేది కావాలి. అటువంటి వాటికి పేపాల్ కావాలి. వాళ్ళు ఏంటంటే మనీ అనేది మన యొక్క పేపాల్ అకౌంట్లో వేస్తారు, దాని నుండి మనం మన బ్యాంక్ విత్డ్రా చేసుకోవచ్చు. ఈ పేపాల్ని ఉపయోగించి మనం అదర్ కంట్రీస్కి ఈజీగా మనీ పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి మనీ పంపించాలంటే పేపాల్ని ఉపయోగించి మనం ఈజీగా వాళ్ళకి మనీ పంపించవచ్చు. ఓకే, పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోకముందు మనకు కొన్ని విషయాలు తెలియాలి. అవి ఏంటంటే, ఇండియన్ ఆర్బీఐ బ్యాంక్ రూల్స్ ప్రకారం పేపాల్లో 7 days కన్నా ఎక్కువ మన మనీ ఉంచకూడదు. సో అందుకే పేపాల్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీకు బ్యాంక్ డీటెయిల్స్, కార్డ్ డీటెయిల్స్ అడిగిద్ది. ఎందుకు? సో పేపాల్ అనేది మీకు ఆటోమేటిక్గా మీ యొక్క మనీని బ్యాంక్కి విత్డ్రా చేస్తుంది. సో మీరు పేపాల్కి ఏమైతే బ్యాంక్ ఇచ్చారో ఆ బ్యాంక్కి ఆటోమేటిక్గా మీ మనీ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం మన అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో అనేది. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి పేపాల్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయండి. పైన సైన్ అప్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇండివిజువల్ అకౌంట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్లో ఏంటంటే మీ యొక్క నేము, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. నేమ్ ఏంటంటే మీ 10th క్లాస్ మార్క్ షీట్లో ఎలా అయితే ఉందో ఆ నేమ్ ఎంటర్ చేయండి. మీ పాన్ కార్డులో సో నేమ్ మాత్రం చేంజ్ చేయకండి. ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి, లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. సో మీ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి అగ్రీ అండ్ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. సో మీరు సబ్మిట్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సైడ్న ఒక నోటిఫికేషన్ వస్తుంది, చూసారా? టు రిసీవ్ పేమెంట్స్ యాజ్ పర్ ఇండియన్ రెగ్యులేషన్స్ ప్లీజ్ కంప్లీట్ యువర్ టాస్క్స్. సో దీన్ని క్లిక్ చేయండి. సో మీకు ఇలా పాపప్ వస్తుంది. మీరు గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరేంటంటే మీ యొక్క పాన్ కార్డ్ని మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పేపాల్ అకౌంట్ క్రియేట్ ఫుల్గా యాక్టివేట్ అవ్వాలంటే మీకు కావాల్సినవి ఒకటి ఏంటంటే పాన్ కార్డ్ కంపల్సరీ, నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ, నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క డెబిట్ కార్డ్ అనేది కంపల్సరీ. సో ఈ 3 ఉంటేనే మీ యొక్క పేపాల్ అనేది పూర్తిగా యాక్టివేట్ అవుతుంది. ఇది అయిపోయాక ఇదేంటంటే కన్ఫర్మ్ ఐడెంటిటీ ఏంటంటే మీ యొక్క పాన్ కార్డ్ని మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు అకౌంట్ కింద పర్పస్ కూడా ఉంది కదా, మీకు అసలు పేపాల్ ఎందుకు, మీ పేపాల్ ద్వారా అసలు మీ పేపాల్ని ఎందుకు వాడుతున్నారు అనేది మనం కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఇక్కడ మీరు చూడండి, మనం ఫ్రీలాన్సింగ్ వాడుతున్నాం కాబట్టి ఫ్రీలాన్సింగ్ అని, లేకపోతే ఇంకా మీరు దేనికన్నా ఇంకా దీనికి తగ్గట్టు ఏది ఇచ్చినా పర్లేదు. నేను ఇక్కడ ఫ్రీలాన్స్ అని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఒకటి యాడ్ అయిపోయింది. నేను పాన్ కార్డు నేను తర్వాత యాడ్ చేస్తాను. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలి. మీరు బ్యాంక్ అకౌంట్ని నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కిన తర్వాత ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలి. మీరు ఈ బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే ఇప్పుడు మీ పేపాల్లో మనీ వస్తాయి కదా, ఆ మనీ ఏ బ్యాంక్ అకౌంట్కి విత్డ్రాస్ అవ్వాలి. సో మీరు ఇక్కడ ఏ బ్యాంక్ అయితే యాడ్ చేస్తారో ఆ బ్యాంక్కి ఆ మనీ వస్తాయి. ఓకే, మీరు ఏ బ్యాంక్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్
ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనం డెబిట్ కార్డ్ అన్న క్రెడిట్ కార్డ్ అన్న యాడ్ చేయాలి. క్రెడిట్ కార్డ్ అయితే ఓకే, ప్రాబ్లం ఏమి, బట్ డెబిట్ కార్డ్ ఏంటంటే కొంతమంది ఏమని అడుగుతున్నారు నన్ను, నేను డెబిట్ కార్డ్ యాడ్ చేస్తున్నా బట్ నా కార్డ్ యాడ్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు అందరి దగ్గర మన స్టేట్లో జనరల్గా నార్మల్ లోకల్ కార్డ్స్ మాత్రమే ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ కార్డ్ ఏ కార్డ్ యాక్సెప్ట్ అవుతుంది అంటే ఓన్లీ గ్లోబల్ కార్డ్స్ మాత్రమే యాక్సెప్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ కార్డ్ అన్నా వీసా కార్డ్ అన్నా, వీసా అయినా గ్లోబల్ వీసా. సో దీనికోసం మీరు ఏంటంటే మీ బ్యాంక్ వెళ్ళి నాకు ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఇవ్వమని చెప్పండి. సో మీకు ఏంటంటే జస్ట్ ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిలప్ చేస్తే ఆటోమేటిక్గా మీ పాత కార్డ్ని బ్లాక్ చేసేసి ఈ కార్డు ఇస్తారు. సో ఆ కార్డ్ మీరు ఇక్కడ లింక్ చేసుకుంటే ఆటోమేటిక్గా లింక్ అయిపోద్ది. సో ఇది నా పేపాల్ అకౌంట్, ఇదిగో నేను ఇక్కడ నా యొక్క బ్యాంక్ అకౌంట్ నేను యాడ్ చేసేసాను, నా మాస్టర్ కార్డు నా డెబిట్ కార్డుని నేను యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ నేమ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 5 ఆప్షన్స్ కనపడినాయి కదా, ఈ 5 టిక్ చేసి ఉండాలి, అప్పుడే మీ పేపాల్ అకౌంట్ పూర్తిగా యాక్టివేట్ అయి ఉంటుంది. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ ఒక్క టిక్కే ఉంటుంది. మీరు కార్డ్ లింక్ చేయాలి. కార్డ్ చెప్పాను కదా ఇందాక నేను, మామూలు కార్డ్స్ అయితే ఇది లింక్ అవ్వదు, ఓన్లీ ఇంటర్నేషనల్ కార్డ్స్ మాత్రమే యాక్సెప్ట్ అవుతుంది. దానికి మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, జస్ట్ బ్యాంక్ వెళ్ళి ఒక ఫామ్ ఫిల్అప్ చేస్తే మీకు ఒక కార్డ్ ఇచ్చేస్తారు, పాత కార్డు బ్లాక్ చేసి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబరు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అడిగిద్ది, అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్కి ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ మీరు ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఒక లింక్ ఉంటుంది, టిక్ చేయకముందు ఒక లింక్ వస్తుంది, ఇక్కడ క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ అడిగిద్ది, ఆ ఈమెయిల్ మీరు ఎంటర్ చేస్తే మీ ఈమెయిల్కి ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే ఈమెయిల్ కూడా కన్ఫర్మ్ అయిపోద్ది. నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇందాక నేను ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాను. సో బ్యాంక్ అయితే యాడ్ అయ్యిద్ది బట్ కన్ఫర్మ్ మాత్రం అవ్వదు. అది ఎలా అంటే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్బుల్ ఆప్షన్ కనబడుద్ది, మీకు క్లిక్ చేస్తే మీ బ్యాంక్కి పేపాల్ అనేవాడు కొంత అమౌంట్ ఇస్తాడు, అంటే పైసా ఆర్ 2 పైసా ఆర్ సమ్ అమౌంట్స్ 2 సార్లు ట్రాన్సాక్షన్ చేస్తాడు మీ బ్యాంక్కి. సో ఎప్పుడెప్పుడు చేస్తాడు మీరు జాగ్రత్తగా చూసుకుని, మీరు బ్యాంక్ యాడ్ చేసిన 4 డేస్కి అలా ట్రాన్సాక్షన్ చేస్తాడు. సో 2 సార్లు చేస్తాడు, ఆ 2 సార్లు చూసుకుని దీన్ని క్లిక్ చేస్తే ఆ అమౌంట్ అడిగిద్ది, మీరు అక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికి షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నన్ను అడగండి, నేను ప్రతిదానికి రిప్లై చేస్తాను. సో మీరు ఇంకా నాకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.